రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ ర్యాలీలు సదస్సులో పాల్గొన్న యువత డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేస్తామని ప్రతిజ్ఞ. త్వరలో వరంగల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎక్కువ గంజాయి కేసులు నమోదుతో ఏర్పాటు. వర్షాలు లేక ఖరీఫ్ సాగుపై ఎఫెక్ట్, ఎండిపోయిన పత్తి విత్తులు రెండోసారి విత్తనాలు వేసేందుకు ఆదిలాబాద్ రైతుల సన్నద్ధం. మృత్యు మార్గాలుగా నిజామాబాద్ నగరంలోని రోడ్లు, గుంతలమయమైన రహదారులతో జనం పరేషాన్. నీళ్లు లేక బోసిపోయిన లక్నవరం చెరువు, రామప్ప నుంచి కెనాల్ నిర్మించాలనే డిమాండ్. డీటెయిల్స్ చూద్దాం. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ల స్థాయి నుంచి విద్యార్థుల వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పివి నరసింహారావు వెటర్నరీ కాలేజీలో ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకం అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్. డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై 500 మంది విద్యార్థులు వెటర్నరీ కాలేజ్ నుంచి డైరీ ఫార్మ్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఈ రోజు వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా వెటర్నరీ యూనివర్సిటీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అటెండ్ చేయటం, తర్వాత వాళ్ళందరి గుడ్ పార్టిసిపేషన్ చూడటం, దీని తర్వాత ఇప్పుడు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. డ్రగ్స్ తీసుకున్నా, సప్లై చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. డ్రగ్స్ క్రయ విక్రయాలపై తమకు సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం అందిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది డ్రగ్స్ కు అలవాటు పడి పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ మనిషి ఆలోచన విధానాన్ని మార్చి నేరాలకు ప్రేరేపిస్తాయని తెలిపారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. జనగామ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు కలెక్టర్. జగిత్యాల జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మార్చడానికి అందరూ కలిసి రావాలన్నారు అదనపు కలెక్టర్ రాంబాబు. వరల్డ్ డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు అధికారులు. కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. ఆ తర్వాత విద్యార్థులు యువతతో డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ సరఫరా చేసినా, అమ్మినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఎస్పీ అశోక్ కుమార్. ఇటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే మీకు అది పోలీసు వారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినటువంటి వారి వివరాలు గోప్యంగా సీక్రెట్ గా ఉంచుతారు. అటువంటి సంఘటనలు మన జిల్లాలో డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్ గా మన జిల్లాని తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో చాలా ఉంది. జిల్లా తరఫు నుంచి పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి. డిమాండ్ సైడ్, సప్లై సైడ్ అన్ని రకంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అవేర్నెస్ గురించి కూడా మనం అన్ని స్కూల్, కాలేజెస్, యూత్ పిల్లలు వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాం. మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలుంటాయన్నారు ఖమ్మం సిపి సునీల్ దత్. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కావడంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఖమ్మం పోలీసులు. ర్యాలీని సిపి సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు యువతతో డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు సునీల్ దత్. ఈ సమస్యకి నివారణ కోసం మేము అందరూ ఒక స్టేక్ హోల్డర్ గా ఇందులో పని చేయాలి. అందరూ ఆల్ స్టూడెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, సమాజంలో అందరూ, మీడియా, పోలీస్
అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అందరూ మేము రెగ్యులర్గా డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేయాలి. ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయాలి, సో దట్ వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ డ్రగ్ సప్లయర్స్, కన్జ్యూమర్స్ అండ్ అదర్స్. ఇందులో అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. పరిగి సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివేకానంద చౌరస్తా నుంచి పరిగి ప్రధాన రహదారులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే డ్రగ్స్, గంజాయి పర్యావసనాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు సిఐ శ్రీనివాస్. డ్రగ్స్ ను నిర్మూలించాలంటే యువత పాత్ర చాలా అవసరమన్నారు. పరిగి డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి పరిగిలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా మరియు డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఈ గ్లోబల్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అవేర్నెస్ తీసుకురావడము, ముఖ్యంగా డ్రగ్స్ వల్ల ఎటువంటి రిఫర్కేషన్స్, ఎటువంటి నష్టాలు వస్తున్నాయి అనేది చెప్పి వాటిని ఎలా నివారించాలి, వాటి ప్రివెన్షన్ చేయడం ఎలాగా అనేది అవగాహన చేయించడానికి గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని రాష్ట్రంలో గ్రాండ్ గా నిర్వహించారు ఉన్నత అధికారులు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల జోలికి పోమని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొని చాలా కాన్ఫిడెన్స్ గా డ్రగ్స్ కు దూరంగా ఉంటామని చెప్పారు. జనగామ జిల్లా కోడకండ్లలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గుప్త నిధులు, జ్యోతిష్యం పేరుతో ఓ కుటుంబాన్ని భయపెట్టి 15 లక్షలు వసూలు చేశారు దుండగులు. బాధితురాలి కంప్లైంట్తో విచారణ చేపట్టిన పోలీసులు ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి దగ్గర నుండి 15 లక్షల నగదు, 76 బంగారు రేకు బిళ్లలు, 540 వెండి రేకు బిళ్లలు, 2 కార్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు డీసీపీ రాజమహేంద్ర నాయక్. ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు డీసీపీ. కడమంచి రజనీకాంత్ అని ఇతని చీర్ల వంచ అగ్రహారం వేములవాడ మండలం సిరిసిల్ల జిల్లా. ఇతను వచ్చి అమ్మా నీ దగ్గర సమస్యలు బాగున్నట్టున్నాయి, నువ్వు చాలా బాధపడుతున్నావు, ఇప్పటి వరకు మీ ఇంట్లో 4 చనిపోయినట్టున్నారు కదా అని చెప్పేసి ఒక మాట అంటాడు. 4 చనిపోయిన కారణం ఏంటంటే మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, 1,75,000 రూపాయలు చెల్లిస్తే యాదగిరిగుట్టలో ఒక షాప్ లో ఒక పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం, అంజనం వేస్తే ఏ ప్లేస్ లో గుప్త నిధులు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్ లో 1,70,000 చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తుంది. గుప్త నిధులు రావాలి అంటే మనము 9,20,000 రూపాయలు చెల్లించి పూజ చేయాలి. ఈ పూజా సామాను కరీంనగర్ లోని రాజరాజేశ్వర పూజా స్టోర్ లో దొరుకుతుంది, వెళ్ళి తీసుకురా అంటే ఈమె వెళ్ళి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ 15 రోజులు దీన్ని పూజ చేయాలని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళా వచ్చి ఇంకా పూజ కంప్లీట్ కావాలంటే ఇంకా 14 లక్షలు చెల్లించాలంటే ఆమె ఆ 14 లక్షలు ఒక 7 లక్షలు చెల్లిస్తుంది. మళ్ళీ ఇంకా 7 లక్షలు చెల్లించాలంటే సార్ నా పైసలు మీరు రండి, మీరు వచ్చి పూజ కంప్లీట్ చేయండి, పూజ కంప్లీట్ చేసినాక మీకు డబ్బులు ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆమెకు డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి సంప్రదిస్తుంది. ఎస్ఐ కొడకండ్ల వారి సిబ్బందితోటి వాళ్ళని పట్టుకుంటారు. వారి దగ్గర ఒక కారు, ఫోన్ స్వాధీనం చేసుకుంటారు. మరియు బాధితురాలు ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే నా ఇంటి దగ్గర ఉన్నాయి, కొన్ని రాజరాజేశ్వర షాప్ లో ఉన్నాయంటే ఆ వినికొంట సంపత్ని కష్టాలు తీసుకుని అతని దగ్గర 2,50,000 రూపాయలు, అదేవిధంగా పూజ కోసం వీళ్ళు కలిసి తిరిగే కారు తన దగ్గర ఒకటి, ఇతని 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 15,40,000 రూపాయలు, 540 వెండి రేకులు, అదేవిధంగా 76 బంగారు రేకు నాగపడిగా మరియు లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి సీజ్ చేయడం జరిగింది. కడమంచి రజనీకాంత్, మోటం సురేష్ ఇద్దరు పరారులో ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం. గ్రామాల్లో తిరుగుతూ జ్యోతిషం చెప్తామంటూ వారి బలహీనతను ఆసరా చేసుకుని మేము మీకు డబ్బులు వచ్చేలా చేస్తాము, లేదా గుప్త నిధులు దొరికేలా చేస్తామని చెప్పేసి మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసాలకు గురి కావద్దని చెప్పేసి పోలీసు వారి తరఫున ప్రజలకు విజ్ఞప్తి. విద్యుత్ వాడకంపై గృహ వినియోగదారులు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.
ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ పేరుతో పోర్టల్ ఏర్పాటు చేశారు. ఈ క్యాలిక్యులేటర్లో తమ కరెంటు బిల్లులో పొందుపరిచిన రీడింగ్ వివరాలు నమోదు ద్వారా పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. కరెంటు బిల్లు ఎన్ని రోజులకు కట్టారు, టారిఫ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంటున్నారు. విద్యుత్ బిల్లులు కొన్ని సందర్భాల్లో 2-3 రోజుల ఆలస్యంతో రీడింగ్ను తీస్తారు సిబ్బంది. అలాంటప్పుడు ఆ నెలలో వినియోగించిన విద్యుత్ యూనిట్లు పెరిగి స్లాబ్ రేట్ మారడంతో అధిక బిల్లులు వస్తున్నాయని కొందరితో అపోహ ఉంది. అందుకే రోజులతో సంబంధం లేకుండా కేవలం నెల రోజులకే బిల్లులు జారీ చేసేలా స్పాట్ బిల్లింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే ఇష్యూపై మరింత సమాచారం అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, పవర్ వెబ్సైట్ వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? చంద్రిక, మనకు కరెంటు బిల్లుల విషయంలో ఇది దాదాపు చాలా మంది కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే ఒక నెలలో ఒకలాగా కరెంటు బిల్లు రావడము, ఇంకో నెల ఇంకోలాగా రావడం, అట్లా పోయిన నెలకి ఈ నెలకు వచ్చినటువంటి కరెంట్ బిల్లు చూస్తే అసలు పొంతన లేకుండా ఉంటుంది. ఇది అసలు ఎందుకు మేము ఇంత కరెంటు వాడలేమే, ఇంత ఎట్లా వచ్చింది, పోయినసారి ఏమో తక్కువ వచ్చింది, ఈ నెల ఎక్కువ వచ్చింది, మేము ఈ నెల ఇంకా చాలా కరెంటు కూడా చాలా తక్కువ వాడినాము అనే చర్చ అనేది బాగా వింటూ ఉంటాము. ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఇట్లాంటి చర్చ వస్తుంటుంది. అయితే దీంట్లో మామూలుగా యూనిట్లు ఒకేలాగే ఉంటాయి. అంటే పోయిన నెల మనకు ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్లు వచ్చింది అనుకో, ఈ నెల కూడా 100 యూనిట్లే వస్తుంది. కానీ బిల్లింగ్ కొట్టే దాంట్లో ఆ డేస్లలో కొంత డిఫరెన్స్ వస్తుంది. ఒక నెల 30 రోజుల్లో కొడతారు, ఓసారి 32 రోజులు, 33 రోజులు, ఇట్లా కొన్ని 2-3 రోజులు డిఫరెన్స్ మనకు ఈ బిల్లులు అప్పుడప్పుడు కొడతా ఉంటారు. ఈ 2-3 రోజుల డిఫరెన్స్ వల్లనే ఈ బిల్లింగ్లలో తేడా వస్తుంది. అంటే యూనిట్లు అనేది ఒకటే ఉంటుంది, కానీ అమౌంట్ విషయంకి వచ్చేవరకు అది తేడా వస్తుంది. ఎక్కువ కనబడే వరకు వీళ్ళు కొంత దాంట్లో డౌట్స్ అనేవి రేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంత వచ్చింది, ఇందులో అదనంగా ఏమన్నా కొట్టారా అనే దాని మీద కొంత అనుమానాలు అయితే వ్యక్తపరుస్తుంటారు. మరి అనుమానాలు వస్తాయి, ఎవరిని అడగాలి? అక్కడ బిల్లింగ్ కొట్టి ఆయన వెళ్ళిపోతారు. పోనీ కరెంట్ ఆఫీసులో పోతే వాళ్ళు చక్కగా చెప్పరు. సో ఈ డౌట్లన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మరి ఈసారి ఎక్కువ వచ్చిందేమో, ఏమన్నా మిస్టేక్ కొట్టారేమో అనే అనుమానాలు కూడా చాలామందికి ఉంటాయి. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఇట్లాంటి అనుమానాలు ఉన్న వాటికి ఎవరి దగ్గరికి పోనే అవసరం లేదు. వాళ్ళే డైరెక్ట్గా ఈ TSSPDCLలో వెబ్సైట్కి వెళ్ళి అక్కడ క్యాలిక్యులేటర్, కరెంట్ బిల్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. కొత్తగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఈ క్యాలిక్యులేటర్కి వెళ్ళి మనము మన కరెంట్ బిల్లుకు సంబంధించి అమౌంట్ నంబరు కొడితే గత నెలలో ఎంత వచ్చింది, సో గత నెలతో వచ్చిన దాన్ని కొట్టుకొని ఆ డేస్తోనే మళ్ళీ ఇది ఈ రీసెంట్గా వచ్చినటువంటి మంత్కు సంబంధించి మనము అందులో ఆ డేటు, బిల్లింగ్ అయినటువంటి డేటు అందులో ఎంటర్ చేస్తే మనకు ఎంత కరెంట్ బిల్లు వచ్చింది, ఎక్కడెక్కడ ఎంత మనము యూజ్ చేసాము, సో ఎన్ని రోజులకు వచ్చింది, గతంలో ఎన్ని రోజులకు వచ్చింది, ఈసారి ఎన్ని రోజులకు వచ్చింది, ఎన్ని రోజులకు ఈ బిల్లింగ్ చేస్తే ఎంత అమౌంట్ ఉంది, డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది, సో ఎన్ని రోజులలో బిల్లింగ్ కొడితే మనకు ఆ వినియోగదారుడికి కొంత ఆదాయ అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో మనకు ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. అంటే ఇది చాలా మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎట్లా సాల్వ్ అవుతుందో ఎవరికి తెలియక చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వెబ్సైట్లో కొత్తగా ఇట్లాంటివి అందుబాటులోకి తీసుకురావడం అనేది వినియోగదారులకు చాలా మంచిది. దీన్ని ఇట్లాంటి వెబ్సైట్లు కూడా ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఇందులో ఇంకోటి, ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉన్నది. సో ఈ 200 యూనిట్ల తర్వాత వచ్చే వాటికి మళ్ళీ కరెంట్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని కూడా కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు చూసుకొని మరి మిగతా వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఈ కొత్తగా ఈ తీసుకొచ్చినటువంటి ఈ వెబ్సైట్ అనేది చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది. చంద్రి, రైట్, థ్యాంక్ యూ యాదగిరి. సూర్యాపేట జిల్లాలో బ్యాంక్ అధికారులను మోసం చేసిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. గరడేపల్లి మండలం రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి 53,89,000 లోన్ తీసుకున్నారు కొందరు వ్యక్తులు. అయితే తీసుకున్న లోన్ కట్టకపోవడంతో అనుమానించిన బ్యాంక్ అధికారులు తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని గుర్తించారు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్. 8 మంది నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు సిఐ చరమంతరాజు. ఫేక్ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నటువంటి విషయంలో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతో నరేంద్రతో కుమ్మక్కై దపదపాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు 4 మరియు స్నేహితులు 3, ఆ అప్రైజర్తో కలిపి 8 మంది
వీళ్ళందరూ కుమ్మక్కై రిత్విక్ గోల్డ్ నుంచి అక్కడ నుంచి ఈ యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి అది నకిలీ బంగారాన్ని వీళ్ళు ఇక్కడ బంగారంగా ఇతనితో ఆల్రెడీ అప్పుడైతే కుమ్మక్కైనారు కాబట్టి అతని ద్వారా దాన్ని ఓకే నిజమైన బంగారంగా నమ్మించి బ్యాంకు ద్వారా మొత్తం 53,89,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్యాంకులో రెగ్యులర్గా ఉన్నటువంటి 6 months ఒకసారి మరియు 3 months ఒకసారి ఆడిట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు 3 lakhs లోపల కనుక నగదు ఉన్నట్లయితే ఆడిట్ చేయరు, కానీ 3 lakhs దాటితే ఆడిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఆడిట్ చేసిన సందర్భంలో ఇది ఫేక్ గోల్డ్ అనే విషయం బయటకు వచ్చింది. దాన్ని వాళ్ళు చూసుకొని మోసపోయినామని చెప్పిన ఉద్దేశంతో గడ్డపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేము ఆధారంగా తీసుకొని ఈ యొక్క కేసును చేయించడం జరిగింది. ఈ కేసును చేయించే క్రమంలో నెల్లూరులోని రిత్విక్ గోల్డ్ షాపు మరియు తెనాలిలో నుండి షాపు దగ్గర వీరి రకరకాలుగా వారిని వెరిఫై చేసుకుంటూ ఇవన్నింటినీ కూడా మేము ఛేదించినాము. వీరి దగ్గర నుంచి మేము ఒక 7 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇది గత 2 years నుంచి జరిగిన క్రమంలో కాబట్టి డబ్బులు లాంటి రికవరీ చేయలేకపోయినాం, కానీ 7 ఫోన్లు రికవరీ చేస్తూ నేను అందరినీ కూడా చట్టం ముందు అందరినీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇట్లాంటి మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ వింగ్ అందుబాటులోకి రానుంది. కాలంతో పాటు మారుతున్న నేర ప్రవృత్తికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తెచ్చిన సర్కార్ మత్తు పదార్థాల నిర్మూలనకు కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీస్ స్టేషన్ను వరంగల్ కమిషనరేట్లో ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. గంజాయితో పాటు ఇతర నిషేధిత డ్రగ్స్ పట్టుబడుతుండటంతో వరంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. వరంగల్లో ప్రత్యేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 4 చోట్ల ప్రత్యేక ఠాణాలు ఏర్పాటు చేయనుంది. అందులో వరంగల్ ఒకటి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్ ప్రత్యేకంగా ఇందుకోసం పనిచేయనుంది. ప్రస్తుతం ఎన్డీపీఎస్ విభాగంలో ఏసీపీ 2 ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అధికంగా ఉమ్మడి వరంగల్లో గంజాయి కేసులు నమోదవుతున్నాయి. విద్యార్థులు, యువత అధికంగా ఉండే ప్రదేశాల్లో కొందరు రహస్యంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గంజాయి సేవించి నేరాలకు, హత్యలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 8న ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను వరంగల్లో పట్టుకున్నారు. వారి నుంచి 192 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గత నెల 20న హషీన్ అనే మత్తు పదార్థాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని వరంగల్ పోలీస్ డివిజన్ మట్టెవాడ పోలీసులు హంటర్ రోడ్ ప్రాంతంలో పట్టుకున్నారు. దీని విలువ దాదాపు 4.5 లక్షలు ఉంటుంది. చింతపండు బస్తాల మధ్యలో ఎండు గంజాయిని రవాణా చేస్తున్న 4గురిని గత నెల 5న హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 9.5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ పిఎస్ పరిధిలో ఏప్రిల్ 21న పద్మాక్షి కాలనీ శ్మశాన వాటిక సమీపంలో 4 వ్యక్తులు గంజాయి తాగుతుండగా హన్మకొండ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వరంగల్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ తనిఖీలతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లోనే గంజాయిని పట్టుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ వీరిని పట్టుకున్నా మళ్లీ సివిల్ పోలీస్ స్టేషన్లోనే అప్పగించాల్సి ఉంటుంది. సివిల్ పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చిన్న లొసుగును ఆసరాగా చేసుకుని నిందితులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. మిగతా కేసుల ఒత్తిడిలో ఈ కేసుకు నామమాత్రంగా దర్యాప్తుతో చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్లో కూడా ఈ రోజులలో చాలా ఎక్కువగా గంజాయి కానీ ఇంజెక్టింగ్ రకరకాల డ్రగ్స్ సప్లై అవుతున్నాయి, తీసుకుంటున్నారు. మా డి అడిక్షన్ సెంటర్ కూడా చాలా కేసెస్ రావడం జరుగుతుంది. చిన్న వయసు యువత వీటి మీద అవగాహన లేక రకరకాల పోకడలకు వెళ్ళి చిన్న వయసులో 16-17 సంవత్సరాల నుంచే గంజాయి కానీ 4 నెలలకి వెళ్ళి చూస్తే అనేక కేసెస్ రెక్టిఫై అయిపోయినాయి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 3-4 months నుండి చూస్తే మాకు కూడా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ విక్టిమ్స్ని మాలాంటి చోటుకి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు కనుక వీటికి ఎస్టాబ్లిష్ చేసినట్టయితే డెఫినెట్లీ విస్తరణ చెందుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియాని అరికట్టడానికి కోసానికి అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దోషులకు సరైనటువంటి శిక్ష పడడానికి కోసానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఇంత విస్తరణ
జరుగుతున్నటువంటి క్రమంని అరికట్టేటటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక పోలీస్ స్టేషన్లలో మాదక ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన కేసులను నమోదు చేస్తారు. ఒక్కో పిఎస్ పరిధిలో ఏసీపీ స్థాయి అధికారి ఎస్హెచ్ఓగా ఉంటారు. 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 8 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లతో పాటుగా అదనపు సిబ్బందిని నియమిస్తారు. ఎన్డీపీఎస్ చట్టం ద్వారా నమోదు చేసే కేసుల విచారణ వేగవంతమవుతుంది. ఇలాంటి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పితే దర్యాప్తు సమగ్రంగా జరిగి బాధ్యులకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను తగ్గించాలంటూ బంద్ నిర్వహించారు ఏబీవీపీ నేతలు. ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు, విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ యొక్క విద్యా సంస్థలో మార్పు వస్తుందని విద్యార్థులందరూ ఆశతో ఉంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల ఆశలపైన నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు ముగుస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు చదువుకుందామని పేద మధ్యతరగతి విద్యార్థులు దామోదర రాజనరసింహ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను 2 సార్లు వాళ్ళతో మాట్లాడినా, మా డిపార్ట్మెంట్, మా అధికారులు 4 సార్లు మాట్లాడిర్రు. అంటే ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ తోటి ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ప్రతిఫలమే మొన్న సుమారు 406 కోట్ల రూపాయల బీఆర్ఓ, ఇది చరిత్ర. ఇది తెలంగాణ ఇది జూడాసే కానీ, హెల్త్ డిపార్ట్మెంటే కానీ, మేమే కానీ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి ఇంటెన్సిటీ, సీరియస్నెస్ అర్థమైంది. లేలే మనం ఇమీడియట్లీ బీఆర్ఓ రిలీజ్ చేసేద్దాము. సుమారు 406 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసారు వాళ్ళు. ఆ తర్వాత మొన్న లాస్ట్ వీకే మా సెక్రటరీ గారు, డిఎంఈ, ఆ సంబంధిత ఆ కళాశాల ప్రిన్సిపల్ అందరూ ఉస్మానికే కానీ, గాంధీకే కానీ పర్సనల్గా విజిట్ చేసి, అరే వాస్తవం ఇక్కడ ప్లేస్ ఉన్నది, హాస్టల్ బిల్డింగ్స్ లేవు, ఇది అవసరము అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించి, తద్వారా మన ప్రపోజల్స్ గవర్నమెంట్కి వస్తే సుమారు ఉస్మానియా మెడికల్ కాలేజీకు సంబంధించి లేడీస్ హాస్టల్ 80 కోట్ల రూపాయలు, మెన్స్ హాస్టల్ 35 కోట్ల రూపాయలు, రిపేర్స్ అండ్ రెనోవేషన్ టు బాయ్స్ హాస్టల్ అని చెప్పి 50 లక్షలు, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్ ఇన్ కృష్ణవేణి లేడీస్ హాస్టల్ 40 లక్షలు, అంటే బాయ్స్ రిపేర్స్ రెనోవేషన్ బాయ్స్ హాస్టల్ 50 లక్షలు, ఇవన్నీతో సహా సుమారు 121 crores. 121 crores. గతంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయని రీతిలో ఈరోజు 121 crores ఫర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫెసిలిటీస్, హాస్టల్, గర్ల్స్, బాయ్స్, రెనోవేషన్ అన్నిటికి సంబంధించి, అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్ కు సంబంధించి సుమారు 70 కోట్ల రూపాయలు, 79 కోట్ల రూపాయలు, అంటే సుమారు రమారమి 80 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజ్ కు 3.45 crores సీసీ రోడ్లు. మా యొక్క విద్యార్థులు మోటార్ సైకిల్ పోతున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్, పడుతున్నారు, గాయాలవుతున్నాయి, మాకు ఇమీడియట్లీ ఒక సీసీ రోడ్ కావాలని చెప్తే 3.45 crores తోటి ఒక సీసీ రోడ్ మంజూరు చేయడం జరిగింది. అదే వీటిలో ఇవన్నీ త్వరలోనే మేము టెండర్స్ పిలుస్తాము. మీకు అందరు తెలిసిన విషయమే, బీఆర్ఓ కూడా 406 కోట్ల రూపాయల బీఆర్ఓ. మేము ఉట్టిగా మాట్లాడతలేము, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాం. దిస్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది. హెల్తే కానీ, ఎడ్యుకేషన్ కానీ, వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఏ కమిట్మెంట్ అయితే ప్రభుత్వం చేసిందో ఆ కమిట్మెంట్ కు మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు చరిత్ర, ఇలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గతంలో ఎప్పుడు కాలేదు, జరగలేదు, జరగబోదు. ఈరోజు అడిగినరు
కూర్చున్నాము. అరే మన పిల్లలు ఏం అడుగుతున్నారు, ఈ డిమాండ్స్ ఏంటి, ఎంతవరకు మనం చేయగలుగుతాం. ఎస్, దే ఆర్ ఆల్ జెన్యూన్ డిమాండ్స్. మనం కూడా అటెంప్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మేము చేయడం జరిగింది. ఇకపోతే మెడికల్, ఇది ఉస్మానియా హాస్పిటల్కు సంబంధించి ద ఎంటైర్ ఇష్యూ ఈజ్ సబ్జుడిస్. అయినా మొన్న ఏం చెప్పాను నేను, ఉస్మానియా హాస్పిటల్ పోయినప్పుడు వీఆర్ కమిటెడ్ టు ఎ న్యూ బిల్డింగ్. అక్కడ ఉన్న ఆ ఏరియా ప్రజలకు ఇబ్బంది కాకూడదు, ఆ క్యాచ్మెంట్ ఏరియాకు ఇబ్బంది కలగకూడదు. అది దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో అల్టిమేట్లీ హెల్దీ తెలంగాణ, ది డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్ అనేది పటిష్టపరచాలి, ఇన్నోవేషన్ తీసుకురావాలి. అరే పొద్దున పేదవాడు జంట నగరాలకు రాకుండా ఆ ప్రాంతంలో, ఆ జిల్లాలో, ఆ ఏరియా హాస్పిటల్, ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఆ టెరిటరీ హాస్పిటల్లో వారికి వైద్యం లభించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకా కొన్ని పాలసీలలో కూడా మార్పులు తీసుకురాబోతున్నది. కనుక ఈరోజు మా జూడా నాయకులు మా డిపార్ట్మెంట్తో చర్చించి వారు కూడా సంతృప్తికరంగా ఇవాళ మాకు ధన్యవాదాలు తెలియజేశారు. వారందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. ఇది మనకందరికి సంబంధించిన శాఖ, వృత్తి, ప్రొఫెషన్. ఇందులో రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలు వద్దు. కామన్ మ్యాన్కి సంబంధించింది విద్యా, వైద్యం. ప్రతి పేదవానికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించింది విద్యా, వైద్యం. ప్రమాణాలతో కూడిన విద్యనే గాని, మేలైన వైద్యమే గాని అందించే బాధ్యత ప్రభుత్వానిది. So let us all try to build a very healthy, strong health department wherein the common man gets absolute protection, the treatment, and is confident, and he owns the department, he owns the hospital. Idi na dawakana, idi na hospital. ఈ మధ్యలో మీరు చూసినట్టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అదే పద్ధతిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ ప్రైవేట్ దవాఖానా కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ పేదవాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ యాక్ట్ లో కూడా FSSAI కూడా మేము చెప్తున్నాం, అయ్యా ఎవరి మీద కక్ష కాదు, కానీ దయచేసి హైజెనిక్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయండి. మళ్ళీ మేము ఈ ల్యాబ్స్, ఫుడ్ ల్యాబ్స్, మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచబోతున్నాము, ల్యాబ్ ని స్ట్రెంథెన్ చేయబోతున్నాము. 2 ల్యాబ్స్, ఒకటి డ్రగ్స్ ల్యాబ్, రెండోది హెల్త్ ల్యాబ్. ఇప్పుడు ఫార్మసీ ఇండియాలో అంటే తెలంగాణ అంటారు, హైదరాబాద్ అంటారు. కానీ ల్యాబ్ మేము స్ట్రెంథెన్ చేసుకోలే కదా, ఇన్ని సంవత్సరాలను స్ట్రెంథెన్ చేసుకోవాలి. అదే రకంగా అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ ఉంది హైదరాబాద్లో, కానీ రెగ్యులేట్ చేసే అథారిటీని స్ట్రెంథెన్ చేసి ఇప్పుడు ఆ యాక్ట్ని స్ట్రెంథెన్ చేస్తున్నాం. అదే రకంగా దవాఖానాలు, ప్రభుత్వ దవాఖానాలు మేము స్ట్రెంథెన్ చేసుకుంటాము. ప్రైవేట్ దవాఖానాలు కూడా కామన్ మ్యాన్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. బికాజ్ వీ గాట్ ఎ రెగ్యులేటరీ పవర్ త్రూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. సిన్సియర్గా సీరియస్గా కమిట్మెంట్ తోటి మాకు జవాబుదారీతనం కావాలి. మరొక్కసారి జూనియర్ డాక్టర్స్ ని అభినందిస్తూ మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాము, ముందుకు పోదాము. మన డిపార్ట్మెంట్ ని మనము స్ట్రెంథెన్ చేసుకుందాము. మన ప్రజలకు, మన పేద ప్రజలకు మనము అంకిత భావంతో వారికి సేవను అందిద్దాం కలిసికట్టుగా అనే విషయాన్ని తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చెప్పాలి, అది సమ్మె విరమించారు. సమ్మె
ఉస్మానియా హాస్పిటల్లో అయితే వాళ్ళు సమ్మె విరమించలేదని చెప్పేసి వాళ్ళు వచ్చింది సార్. కొంతమంది విరమించినట్టు వచ్చింది. కన్ఫ్యూజన్. నిజామాబాద్ నగరంలోని రోడ్లన్నీ మృత్యు మార్గాలుగా మారాయి. నగరంలోని ప్రధాన రోడ్లతో పాటు గల్లీ రోడ్లు అన్నీ చెడిపోయాయి. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్లతో వందల సంఖ్యలో వాహనదారులు గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. వందల కోట్లు వెచ్చించి నగర సుందరీకరణ చేశామని గత పాలకులు చెప్పినా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నిజామాబాద్ నగరంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తే జంపింగ్ జపాంగ్ పాటను తలపించేలా వెళ్లాల్సిందే. ఇక కార్లు, భారీ వాహనాలైతే ఎక్కడ దిగబడతాయో కూడా తెలీదు. ఎక్కడ గుంతలున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. సంవత్సరాలు గడుస్తున్నా నగరంలోని రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. నగరంలోని బైపాస్ రోడ్, దుబ్బా రోడ్, గంగస్థాన్ రోడ్, ఆర్మూర్ రోడ్, వినాయక్ నగర్, న్యాల్కల్ రోడ్, కోటగల్లి రోడ్, ఖలీల్వాడి, ఎల్లమ్మగుట్ట రోడ్లు గుంతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. రోడ్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్నామని, రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఏవైతే ప్రధానమైనటువంటి ఈ విఐపి రోడ్లు ఉన్నాయో వాటిని మాత్రమే డెవలప్ చేస్తూ, సెంటర్ లైటింగ్ డెవలప్ చేస్తూ, చెట్లు పెట్టినటువంటి చెట్లు ఒక పాలకవర్గం ఉన్నప్పుడు ఒక చెట్లు పెడితే రెండో పాలకవర్గం వచ్చిన తర్వాత దాన్ని తీసి డివైడర్ స్థాయిని పెంచి కొత్త చెట్లు పెట్టి ఈ రకంగా ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఇవాళ లోపల కాలనీల్లో కానీ మిగతా ప్రధానమైనటువంటి మార్కెట్ కూడళ్లలో రోడ్లను బాగు చేయకుండా అదే రకంగా వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇవాళ ప్రయాణికులు రోడ్ల మీద ప్రయాణించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. నిత్యం వేలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే ఖలీల్వాడిలో రోడ్లపై గుంతలు ప్రయాణికులను ఇబ్బందులు పాల్చేస్తున్నాయి. గుంతలో వర్షపు నీరు నిలవడంతో నడకదారిన పోయేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ జోన్ గా పేరున్న ఈ ప్రాంతంలో వాహనాలు ఎక్కువగా తిరుగుతుండటంతో బురద నీరు కాలినడకన వెళ్లే వారిపైన పడుతున్నాయి. మున్సిపల్ అధికారులు రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు స్థానికులు. మేము ఎమ్మెల్యే సార్లకు కూడా పోయినాం, రోడ్లు బాగాలేవని చెప్పినాం, వాటర్ కోసం కూడా అడిగినాం. చేపిస్తా ఉంటాడు, ఇవాళ వాటర్ లేదు. మా బళ్ళు గుంజుతుంటే ఎట్లా బండ్లు లేక పప్పులు వేసుకొని బండి మీద గుంజుతుంటే జబ్బలు పట్టుకున్నా రోడ్లు కూడా పొక్కలు ఉన్నాయి, చూస్తలేదు. దానికి అధికారులు సహకరిస్తలేరు. మాకు దయచేసి మా కిషన్గంజ్ యూనియన్కు రోడ్డు పోపియాలని చెప్తున్నాం. గంజి రోడ్డు కూడా సక్కాలేదు, చూసుకొని వచ్చి దయచేసి మాకు రోడ్డు కావాలా. రోడ్లు అన్ని పొక్కలు ఉన్నాయి, అన్ని గుంతలు ఉన్నాయి, అన్ని బండ్లు ఎట్ల బండ్లు లేక పప్పులు వేసుకొని బండి మీద గుంజుతుంటే భుజాలకు వేసుకొని జబ్బలు పట్టుకుని మా మాలిక్స్. నగరంలో మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని ప్రభుత్వం అధికారులు చెబుతున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల కోసం నగరంలోని ప్రధాన రోడ్లు, గల్లీ రోడ్లు, వీధుల వెంబడి ఉన్న రోడ్లను తవ్వి పైపులు వేశారు. ఇంకా కొన్ని చోట్ల పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఇంటింటికి నీళ్లేమో గాని ఇంటింటికి ఒక గుంతలాగా మారిపోయాయి రోడ్లన్నీ. రోడ్లు తవ్వి పైపులు వేయగానే మళ్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం గుంతలు తవ్వుతారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతుల కోసం తవ్వుతున్నారు. ఇలా తరచూ గుంతలు ఎందుకు తవ్వుతున్నారో కూడా ప్రజలకి అర్థం కాని పరిస్థితి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లన్నీ నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నగరవాసులు. మిషన్ భగీరథ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం ఇలా పలు రకాల పనుల కారణంగా రోడ్లన్నీ తవ్వేశారు కాంట్రాక్టర్లు. పైపులు వేసిన చాలా చోట్ల తిరిగి రోడ్ల మరమ్మతులు జరపలేదు. మట్టితో గుంటలు పూడ్చి దానిపై పొడి మట్టి పోస్తున్నారు. దీంతో వాహనాలు ప్రయాణించినప్పుడు విపరీతమైన దుమ్ము ధూళి లేస్తోంది. భారీ వాహనాల వెనుక ప్రయాణం చేసినప్పుడు దుమ్ము కారణంగా ఇతర వాహనాలు కనపడవు వాహనదారులకు. దీంతో దగ్గు, దమ్ము, జలుబు, ఆస్తమా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు జనం. దుమ్ముతో పాటు గుంతలమయమైన రోడ్ల కారణంగా ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పుల బారిన పడుతున్నారు మధ్య వయస్కులు. నగర రూపురేఖలు అందంగా మారలేదు కానీ ప్రజలు మాత్రం రోగాల బారిన పడ్డారంటున్నారు జనం. 1000 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశామని గత పాలకులు పదే పదే చెప్పుకున్నా ఒరిగిందేమీ లేదంటున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. చిన్నపాటి వర్షానికే ఈరోజు రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ రోడ్ల మీకు రావడం కానీ, రెండో పక్కన రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఉండడం వల్ల ఇలా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఏది గత పాలకుల పుణ్యాన రోడ్లు ఇట్లా దాపరించినటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అధికారులైనా కానీ దీనిపైన స్పందించి ఎక్కడైతే నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి 60 డివిజన్లలో ఎక్కడైతే రోడ్లలో కనీసం నడవలేని పరిస్థితి, కనీసం వాహనాలు పోయలేని పరిస్థితి ఉన్నాయో వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి
అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నిజామాబాద్ కార్పొరేషన్ లో రోడ్ల మరమ్మతులు జరగలేదు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో రెంటికి చెడ్డరేవడిలా మారింది నిజామాబాద్ నగరవాసుల పరిస్థితి. ప్రతి పేద విద్యార్థి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు సినీ నటి మంచు లక్ష్మి. పేద విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి టీచర్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోతిరాంపూర్ గవర్నమెంట్ స్కూల్లో స్మార్ట్ క్లాస్ రూమ్ను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడారు మంచు లక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ పాఠశాలలు అభివృద్ధి చేస్తుందన్నారు కలెక్టర్ పమేలా సత్పతి. ఎందుకంటే మేము ఇంతకు ముందు యాదాద్రి డిస్ట్రిక్ట్లో 50 స్కూల్స్ వరకు మేము ఇదే స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అయింది. డబ్బులు ఇవ్వడం సులభం, కానీ ఆ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతుందా, మేము ఇచ్చిన టీవీలు, మేము ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అనే దానికి మా కలెక్టర్ గారు మాకు నిజంగా మామూలు సహాయం చేయలేదు. ఆవిడ సహాయం లేకపోతే మేము కూడా ఇంత బాగా పని చేయలేము. పామేలా గారు, ఇది మనకిప్పుడు 2-3 సంవత్సరాలు అయిపోయిన మీతోటి నేను ట్రావెల్ అవ్వడం. మీరున్నారు అంటే ఒక తెలియని ఉత్సాహం, నాకు తెలియదు కాదు, బాగా తెలిసిన ఉత్సాహమే, ఎందుకంటే మా పని చాలా తక్కువ అయిపోతుందని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను, బికాజ్ యువర్ కైండ్ ఆఫ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. మీలాంటి కలెక్టర్స్ ఈ దేశానికి అవసరం. మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్, వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఇంత ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు. మారుతున్న గవర్నమెంట్స్ తోటి, మారుతున్న ప్రజలతోటి, మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని, మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు. I know what kind of inner strength you need to move ahead. ఎవరైనా మనకెందుకులే బాబు, మనకు మంచి చదువు ఉంది, ఇక్కడే కాదు ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా కళ్ళకు అద్దుకొని మిమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు. కానీ కాదు, మన దేశం కోసం, మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారనేది నాకు తెలుసు. సో థ్యాంక్ యూ. మీరు ఎటైతే నేను అటే ఉంటానని మీరు నో దట్ ఫర్ షూర్. నేను ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది మానేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అని తెలిసిన రోజున టీచ్ ఫర్ చేంజ్ అవసరం లేకుండా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు వీ విల్ నాట్ స్టాప్. నాకు ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నేను నడిపిస్తాను. దీని తర్వాత నా కూతురికి తన ప్రాణాలు ఉన్నంత వరకు తను నడిపిస్తుంది. కొన్ని ఇతరు అవసరం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు ముందుకి వచ్చి మనకి సహకారం అందిస్తే ఖచ్చితంగా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నాకు ఆ నమ్మకం ఉంది. సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి. మంచి టీవీ ఉంది దాంట్లో, సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్, విషయాలు, టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు. నేను గతంలో కూడా చూశాను. ఎక్కడైనా క్లాస్ రూమ్స్లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు, హెచ్ఎం యాక్టివ్ ఉంటారు, పాఠశాల కమిటీ తరఫు నుంచి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి కూడా ఇది చూపించండి, అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు. ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది. పిల్లలలో మంచి మార్పు మనకి కనపడుతుంది. పోయిన జిల్లాలో నేను 6 నెలలు చూశాను చిన్న పిల్లలు మంచిగానే ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ, ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు. కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు మాకు ఆ మాట ఇవ్వాలి, ఆ హామీ ఇవ్వాలని. విభూది ధారణ పుణ్యప్రదమని నమ్ముతారు హిందువులు. విభూది పెట్టుకోవడం వల్ల పవిత్రత చేకూరడంతో పాటు దోష నివారణ జరుగుతుందని భావిస్తారు. విభూది రోగాలను అరికట్టడంతో పాటు సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మనిషికి పాజిటివ్ ఎనర్జీ కలిగించే విభూది ప్రతి శివాలయంలో ఉంటుంది. అలాంటి పవిత్రమైన విభూదిని స్వచ్ఛమైన గోవు పిడికలతో తయారు చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ రమణానంద మహర్షి ఆశ్రమ నిర్వాహకులు.
హోమం సమయంలో పవిత్రమైన కట్టెలు, ఆవు పేడతో పాటు మూలికల్ని వేద మంత్రాల నడుమ కాల్చగా తయారైన బూడిదను విభూది అంటారు. అత్యంత పవిత్రంగా భావించడంతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచే విభూది ప్రతి శివాలయంలోనూ ఉంటుంది. విభూది ధారణ చేసిన వారికి ఆరోగ్యం చేకూరటంతో పాటు దుష్ట శక్తులు దరిచేరవని పెద్దల నమ్మకం. హోమగుండంలో హోమం చేసినప్పుడు ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మమైనప్పుడు విభూతి వస్తుంది. హోమగుండం, ధుని రెండూ పరమ పవిత్రమైనవని, హోమగుండంలో మోదుగా, రావి, సమిధలు, ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు, ఆవు పిడకలు, రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు, నవధాన్యాలు, గంధపు చెక్కలు, నేరెడు, సాంబ్రాణి ఇవన్నీ కాలగా మిగిలిన బూడిదే విభూతి. విభూతిని విశేషమైందిగా భావిస్తారు. అత్యంత పవిత్రంగా భావించే విభూతిని తయారు చేయాలంటే ఎంతో ఓపిక అవసరం. యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలోని శ్రీ రామానంద మహర్షి శివశక్తి సాయి ఆశ్రమంలో ఎంతో శ్రమకు ఓర్చి తయారు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఆశ్రమంలో 400 ఆవులతో పెద్ద గోశాల ఉంది. వాటి నుంచి వచ్చిన పేడతో విభూతిని తయారు చేస్తున్నారు శివశక్తి స్థాయి నిర్వాహకులు గంగాధర్రావు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో ఎలా అయితే రసాయనాలు ఉపయోగించకుండా విభూతిని తయారు చేస్తారో అచ్చం ఇక్కడ కూడా ఇలాగే తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే విభూతి తయారీ కోసమే ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశామని అంటారు గంగాధర్. విభూతి ధారణ వల్ల ఏమవుతుందంటే మనకి శివుని అనుగ్రహం మెయిన్ ఫస్ట్ వచ్చేది. తర్వాత ఇంకేంటంటే మనకి ఏమైనా దుష్టపీడలు కానీ ఏమైనా భూత ప్రేతాలు వస్తున్నాయి, మన మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేశారు అని అంటే ఎప్పుడైతే మనం విభూతి ధరిస్తామో విభూతి ధారణం వల్ల మనకు ఒక ప్రొటెక్షన్ అనేది మన చుట్టూ ఏర్పడుతుంది. స్వచ్ఛమైన ఆవు పిడకలతోటి ఇక్కడ ఏదైతే చేయబడుతుందో దిస్ ఇస్ కాల్డ్ ఆర్గానిక్ విభూతి అండి. ఇది ధారణ చేయటం మూలానే మన మనిషికి ఏదైతే పాపనాశనం కర్మనాశనం జరగాలి అంటే ఇటువంటి స్వచ్ఛమైన కార్యక్రమం జరిగితేనే ప్రతిఫలం కూడా అంతే గొప్పగా లభిస్తుందండి. విభూతి తయారీ అనేది చాలా సుదీర్ఘమైన వ్యవహారం అంటారు నిర్వాహకులు. ఆవుల నుంచి సేకరించిన పేడలోని చెత్త చెదారాన్ని తీసేస్తారు. దాన్ని ఓ పద్ధతి ప్రకారం పిడకల రూపంలో తయారు చేస్తారు. ఆ పిడకల్ని వైదిక ఆచారాల ప్రకారం విరజ హోమం పూర్తయిన తర్వాత కాల్చటం ప్రారంభిస్తారు. నెమ్మదిగా పిడకలు తెల్లటి బూడిదగా మారుతాయి. ఆ బూడిదను ప్రాసెసింగ్ చేసి విభూతి ఉండలుగా రూపొందిస్తారు. విభూతి ఉండల్ని డబ్బాల్లో వేసి రోకలితో దంచి పొడిగా మార్చుతారు. ఆ పొడిని ఒక మిషన్లో వేసి విభూతి పౌడర్గా మార్చుతారు. ఆ విభూతిని ఆశ్రమంలోని 2000 శివలింగాలకు అభిషేకానికి ఉపయోగించిన తర్వాత సంపూర్ణ శక్తి కలిగిన విభూతిగా మారుతుంది. ఆ విభూతిని ఆశ్రమానికి వచ్చిన భక్తులతో పాటు బయట కూడా విక్రయిస్తున్నట్లు చెప్తున్నారు నిర్వాహకులు. మార్కెట్లో ఉన్న విభూది దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు సువాసన కోసం. దానికోసం కెమికల్స్ కలుపుతారు. మన విభూతిలో కెమికల్స్ కానీ అటువంటిది ఏముండదు. న్యాచురల్ అన్నమాట. వచ్చిన పేడ వచ్చినట్టే న్యాచురల్గా తీసుకొస్తాం. అది ఎనిమిది కాల్చడం, దాన్ని ఫిల్టర్ చేయడం, పరిశుద్ధంగా మళ్ళీ దాన్ని బ్యాగ్లో వేసి మనం ఇస్తాం అన్నమాట. ఈ విభూతి తీసుకుంటే ఈ విభూతి కొన్న వాళ్ళకి కానీ వాడిన వాళ్ళకి కానీ ఎటువంటి దోషాలు ఉండవు. ఇది స్వచ్ఛమైన విభూతి, కెమికల్స్ ఉండవు. దీనివల్ల ఆవు గోమయంతో చేసిన విభూతి కాబట్టి దీనికి విశిష్టత చాలా ఉన్నది. కాబట్టి ఈ విభూతి వాడుకోవచ్చు. హిందువులు ఎంతో భక్తితో ధరించే విభూతిని న్యాచురల్ గా తయారు చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత పెద్ద మొత్తంలో తయారు చేసి హిందువులందరికీ చేరువ చేయాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్మికులు. కలెక్టరేట్ ముందు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేతనాల పెంపుదలలో పీఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. అందులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీరికి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికుడు చనిపోతే దహన ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 2010లో
ఇచ్చినటువంటి జీవోనే 10,000 రూపాయలు మాత్రమే దహన సంస్కారాలకు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేతనాల పెంపు కానీ అలాగే దహన ఖర్చులకు సంబంధించిన మార్పులు చేర్పులు కానీ చేయలేదు. తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచాలి, దహన ఖర్చులు పెంచాలి. కార్మికులు ప్రమాదానికి గురైతే మరణిస్తున్నారు, వారికి 25 లక్షల ప్రమాద బీమా చేయించాలి. అలాగే స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి, వేతనాలు తక్కువ ఉన్నాయి, మరి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వీరి పట్ల మరి మన సమస్యల పట్ల పట్టించుకోవడం లేదు. మరి ముఖ్యం మంత్రి సీతక్క గారు మరి అనేక సార్లు మరి గ్రామ పంచాయతీ కలిసినప్పుడల్లా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఒకవైపు వారికి ఆర్థికంగా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న మరి ప్రమాదం జరిగి ఒక కార్మికుడు చనిపోతే కూడా కనీసం ఇన్సూరెన్స్ ప్రమాద బీమా లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. వారి ఆరోగ్యాలను సైతం పరంగా పెట్టి పనిచేస్తున్న వీరికి కనీస ఆరోగ్య బీమా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే వీరి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాను. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం. లేని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడించనే సరే వీరి సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లోని పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి. దాదాపు 10 టన్నుల చేపలు చనిపోయినట్లు మత్స్యకారులు తెలిపారు. సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగిందన్నారు. 100 కుటుంబాలు చెరువు మీదనే ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు మత్స్యకారులు. చనిపోయిన చేపల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు ఫిషర్ డిపార్ట్మెంట్ అధికారులు. ఘటనపై కాంగ్రెస్ నేత నీలం మధు స్పందించారు. నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ పటాన్చెరు మండలంలో చిట్కులు గ్రామంలో పెద్ద చెరువులో హఠాత్తుగా చేపలు చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి మత్స్యకారులు అందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్కు రెస్పాండ్ అయ్యి నేను అందుబాటులో లేను, నేను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి పీసీబీ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మత్స్యకారుల అధికారులతో అందరితో మాట్లాడినా రివ్యూగా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్తే అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఖచ్చితంగా మత్స్యకారులకు అందరికీ కూడా తోడుండి నేను వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఉండి భరోసా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా నేను చేయించి నా నుంచి కూడా నేను ఎప్పుడూ మత్స్యకారులకు అందుబాటులో ఉండి. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్కూల్కి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు బాధితులు. లింగంపేట మండలం చెట్టుపల్లి సంగారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉప్పరి మనమ్మ ఫ్యామిలీ పట్టా భూమిలో 20 ఏళ్ల క్రితం గవర్నమెంట్ స్కూల్ నిర్మించారు. ఆ భూమికి బదులుగా పక్కన ఉన్న ప్రభుత్వ ల్యాండ్ ఆ కుటుంబానికి కేటాయించింది గ్రామ పంచాయతీ. ఇప్పుడు అదే భూమిలో ప్రకృతి వనం నిర్మించారని నిరసనకు దిగారు బాధితులు. తమకిచ్చిన ల్యాండ్ తీసుకోవడంతో స్కూల్ నిర్మించిన పట్టా భూమి తిరిగి ఇవ్వాలంటున్నారు బాధితులు. బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆరోపించారు పెద్దపల్లి జిల్లా సిఐటియు నాయకులు. మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పంచాయతీ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నంబర్ 50ని సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు, పంచాయతీ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వమే జీవో నెంబర్ 60 ప్రకారం ఒక కార్మికునికి 26,000 జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గంపల గుత్తలాగా ఒక కార్మికునికి 12,000, ఒక కార్మికునికి 16,500 అట్లా వాళ్ళకి తోచినట్టుగా ఇస్తున్నారు. సగం జీతాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి పనిచేస్తున్న ప్రతి కార్మికునికి కూడా సమానమైన వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పాత కార్మికులని, కొత్త కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.